మాత్రే నమః. ద్వారకా తిరుమల క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి కొంచెం దూరంలో ఉంది. ఇక్కడ కోనేరు ఉంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఈ కోనేటి దర్శనం స్వయంగా వెంకటేశ్వర స్వామి కోనేరు తెచ్చి నిర్మించారంట. ద్వారకుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఆయన భార్యతోటి కలిసి తిరుమలకి ప్రతి ఏటా వెళ్తూ ఉండేవాడంట. మెట్లు ఎక్కి వెళ్ళేవాడంట. అయితే భార్యకి ఒక వింత వ్యాధి వచ్చి అతను వెళ్ళలేకపోయాడంట. ఏజ్ మీద పడిపోవడంతో ఆ యొక్క బ్రాహ్మణుడు తపస్సు చేశాడంట. తపస్సు చేస్తే ఒక పాము పుట్టలాగా అయిపోయాడంట. చీమల పుట్ట కట్టేసి ఒక పాము పుట్టలాగా అయిపోతే స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి నీకేం కావాలో కోరికలు కోరుకో అన్నాడంట. అనేసరికి నువ్వే నా దగ్గరకు వచ్చి దర్శనం ఇచ్చేలా చెయ్యి అంటే నీ కోరిక నెరవేరుతుందని చెప్పి పాదాల రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చారంట. మొదలు పాద రూపంలో ఇక్కడ స్వామివారిని ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. కింద పాదాలు ఉంటాయి, పైన వెంకటేశ్వర స్వామి సగం రూపంలోనే ఉంటుంది. అలాగే తిరుమల క్షేత్రం నుంచి ఒక పూర్తిగా ఉన్న వెంకటేశ్వర స్వామిని రామానుజాచార్యులు గారు నిర్మించారనమాట. రామానుజాచార్యులు గారు ప్రతిష్టాపించిన విగ్రహము ఉంటుంది. తర్వాత ఇక్కడ మన ద్వారక మహర్షి స్థాపించిన పాదాలు కానివ్వండి, ఆ సగం వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. చాలా మహిమాన్వితం అయిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి అన్నమాట.